హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. పెన్షన్లు ఆపింది చంద్రబాబే, వాలంటరీ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే. మదనపల్లె సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. ముసలి వాళ్ళన్న కనికరము లేదు. 99% మార్కులు వచ్చే స్టూడెంట్కు పరీక్షలంటే భయం ఉండదు. 10% మార్కులు సాధించిన టీడీపీకి భయం కాబట్టి అన్ని పార్టీలతో కలిసింది, జెండాలు జతకట్టింది. ఈ తుడేళ్ల మాటలు నమ్మొద్దు. పొరపాటును నమ్మారంటే పశుపతికి సహకరించినట్లే. చంద్రబాబుకు ఓటేస్తే మోసకారికి వేసినట్టే, పేదల సంక్షేమ వ్యతిరేకి ఓటేసినట్లే, ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు, మొత్తం 200 సీట్లు గెలవాలి. 2014లో ఇదే పశుపతి ఇదే పార్టీలతో జతకట్టారు. ఇప్పుడు చెబుతున్న సూపర్ 6, సూపర్ 7 తరహాలోనే హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో కనిపించకుండా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టే ప్రజా తీర్పు కోరుతున్నాం అంటూ పెన్షన్లు ఆపింది. అంటే పెన్షన్లు పంపిణీ పైన, గ్రామ స్థాయిలో పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసే గ్రామ వాలంటరీ వ్యవస్థ పైన విషం కక్కింది. తెలుగుదేశం పార్టీ కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ప్రతినిధులు, దాంట్లో భాగంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తి, ఆయనతో పిటిషన్స్ చేయించి, ఆయనతో కంప్లైంట్లు చేయించి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కంప్లైంట్ చేసిండు ఎలక్షన్ కమిషన్కి, వాలంటీర్లని తొలగించాలి విధుల్లో నుంచి అని చెప్పి. దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేయొద్దు, ఇంటింటికి వెళ్ళి ఆ విధుల నుంచి తప్పిస్తామని చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ లే నేను అనలేదు. యూటర్న్లో చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని రకరకాలుగా తిప్పలు పడుతున్నాడు. కుడితిలో పడ్డ ఎలక లెక్క అయింది. ఆ చట్రంలో చిక్కుండు. ఆ చిక్కున్న తర్వాత ఏదో అనుకుంటే ఏదో అయింది. ఏదో అనుకోని ఇప్పుడు కుప్పిగంతులు వేసే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి నిన్న మదనపల్లె సభలో, బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఆపింది చంద్రబాబే, వాలంటరీ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే. వాస్తవమే, మొదటి నుంచి అక్కసే. ఇదే మీరు ఈనాడు పత్రిక కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఒక నెల 45 రోజుల నుంచి స్పెసిఫిక్గా ఎలక్షన్కి సంబంధించి స్టేట్మెంట్లు చూస్తే ప్రతిరోజు ప్రతి దగ్గర వాలంటీర్ల పైన విషం కక్కారు. ప్రతిరోజు పేపర్లో, ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ ఐటమ్గా వాలంటీర్ల గురించి ఉంది. వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు, మానసిక వేదనకు గురి చేశారు. వాళ్ళకి తట్టుకోలేక కొంతమంది రాజీనామా చేసి బయటకు వచ్చారు. కాబట్టి ముమ్మాటికి ఈ వాలంటరీ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు కక్కుతుంది వాళ్ళే అని చెప్పి ఇంకోటి కూడా చెప్పారు. 99% మార్కులు వచ్చే స్టూడెంట్స్కి పరీక్షలంటే భయం ఎందుకు? 10% మార్కులు వచ్చే తెలుగుదేశం పార్టీకి పరీక్షలంటే భయమై, ఎన్నికలంటే భయమై రకరకాల పార్టీలతో జతకట్టి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ పశుపతిని నమ్మితే ప్రజల రక్తం దాగుతుంది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మదనపల్లి సభలో చెప్పిన పరిస్థితి. ఇంకోటి 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు మొత్తం గెలవాలని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. జనసంద్రం సర్వం జగనన్న మంత్రం. 6వ రోజు మేమంతా సిద్ధం సభకు బ్రహ్మరథం. మండు టెండను సైతం లెక్క చేయని ప్రజలు, అడుగడుగునా నీరాజనాలు, రోడ్లపై పూలు చల్లి హారతలిచ్చిన అక్కా చెల్లెమ్మలు, జై జగన్ నినాదాలతో హోరెత్తిన రోడ్ షో. సీఎం జగన్కు కలిసేందుకు పోటీ పడ్డ జనం. ఇది ఒక వార్త. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో మాట్లాడిన కొన్ని కోట్స్ ఎటు రాశారు. అరుంధతి సినిమాలో సమాధి నుండి లేచి వచ్చే పశుపతిలాగా అధికారం కోసం 5 ఏళ్ల తర్వాత పసుపుపతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ పసుపుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తాడు. పొరపాటును నమ్మారంటే సంక్షేమ అభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్టే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు కుతంత్రాలతో జెండాలతో జతకట్టిన తోడేళ్లు ఒకటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పండి. ఇది మొత్తానికి పశుపతి లెక్క వదల బొమ్మాళి వదల అని అరుంధతి సినిమాలో పశుపతి ఎట్లయితే సమాధి నుంచి లేచేసిండో, ఇవాళ అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక జెండాల జతకట్టి వస్తుండు ప్రజలను మోసం చేయడానికి. ఏమరపాటులో మోసపోతే ఏమన్నా మీరు మోసపోతారు. ఏమరపాటులో నమ్మితే, ఆయన మాటలు కానీ ఆయన వ్యవహారాన్ని నమ్మితే మీరు మోసపోతారు. మోసపోయి ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలని మొత్తం నిలుపుదల చేసే అవకాశం ఉంటుంది. దానికి మద్దతు ఇచ్చినట్టు ఇది అని చెప్పి వారు చెప్పారు. మొత్తానికైతే పెన్షన్లు ఆపిన చంద్రబాబు ఈ పెన్షన్ల ఇష్యూ మొత్తానికి తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది.
ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ మీదకి చుట్టుకుంది. ఈ పెన్షన్లు ఆగటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు కొన్ని లక్షల మంది పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు బగ్గుననే పరిస్థితి, ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ పైన చాలా వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. దీన్ని మళ్ళీ చల్లార్చే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సంబంధించిన మీడియా ఒకటే రాతలు లేదు ఆడ ఖజానా ఖాళీ అయిందని. మరి ఖజానా ఖాళీ అయితే ఈ రోజు నుంచి గ్రామ సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏ ఖజానా నుంచి ఇస్తున్నారు అని మీరన్న ఖజానా ఖాళీ అయినందుకే జగన్మోహన్ రెడ్డి ఇయ్యలేకపోయిండు, మా మీద నెట్టేస్తున్నా అన్నారు. మీరు ఒక అబద్ధం ఆడారు. మరి ఖజానా ఖాళీ అయిన ఖజానా ఓవర్ నైట్లో ఎక్కడి నుంచి నిండింది? చంద్రబాబు నాయుడు గారు నింపారా? ఎవరు నింపారు? ఏబిఎన్ రాధాకృష్ణ నింపిండా ఆ ఖజానాని? ఎక్కడి నుంచి ఖజానాలకు డబ్బులు వచ్చినాయి? ఖజానాలో డబ్బులు లేనిది ఓవర్ నైట్లో ఒక్క రోజులోనే మళ్ళీ పంపిణీకి సిద్ధం ఎట్లా అయ్యారు ప్రభుత్వం అనేది ఇలా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మీడియా చెప్పాలా, ప్రజలకు సమానం చెప్పాలా. గురువింద బండారం బట్టబయలు, లెక్కాపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి పేరుతో అక్రమంగా 51,99,800 నగదు తరలింపు. ద్వారకా నగర్ వద్ద పోలీస్ తనిఖీల్లో పట్టుబడిన డబ్బు, మరో 36,88,675 విలువైన 51 చెక్కులు లభ్యం. స్కూటీపై 2 వ్యక్తులు సూట్ కేసులో తీసుకెళ్తుండగా పట్టివేత. మార్గదర్శి డబ్బు అని బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నట్టు బుకాయింపు. ఆధారాలు కోరితే పొంతన లేని సమాధానాలు. టీడీపీ నేతలకు చేరవేసేందుకే నగదు తరలిస్తున్నారనే అనుమానాలు. ఇది గురువింద బండారం అని. గురువింద అంటే ఇప్పుడు రామోజీరావుకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేక నీతులు, అనేక సూక్తులు చెప్తూ ఉంటారు. చివరికి ఏంది, ఈ మార్గదర్శి పేరుతోనూ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎన్నికల కోసం డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎత్తుకుంది మార్గదర్శి అనేది వార్త సారాంశం. మార్గదర్శి సంస్థను అడ్డం పెట్టుకొని అనేక వందల వేల కోట్ల రూపాయలు నల్లధనాన్ని దాచిపెట్టిండు కొంతమంది ఆయనకు సంబంధించిన వ్యక్తులు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారట. ఆ నల్లదానాన్ని ఇగో ఇట్లా ఎలక్షన్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఖర్చులు అయినప్పుడు ఆ నల్లదానం తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి చేరవేసే కార్యక్రమం ఆ కంపెనీని అడ్డం పెట్టుకుంటాడు. ఏ కంపెనీ? మార్గదర్శి చిట్ ఫండ్. ఏ డబ్బులు దొరికినా మాయే మార్గదర్శి చిట్ ఫండ్. లెక్కడితే చూపే పరిస్థితి లేదు. ఇది ఈ గురువింద కథలు, రామోజీరావుకు సంబంధించిన గురువింద కథలు అంటే ఇట్లే ఉంటాయి. చెప్పేది నీతులు, దూరేది దొమ్మర గుడిసెలు అన్నట్టు ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క వార్తలు, ఆయన యొక్క టీవీ ఛానల్ యొక్క పనితీరు ఉంటుంది. చెప్పే నీతులకి చేసే పనులకు సంబంధం ఉండదు. నువ్వు అదే పదే అసలు మా అంత నీతిమంతులు లేడు, నీతి నిజాయితీకి నిలువుటద్దాలు అని పదే చెబుతూ మరి ఇదేంటి అనేది గురువింద బండారం బట్టబయలైందట. ఇది ఒక వార్త. పేదలపై పంతం, 5 ఏళ్లుగా ఇంటి వద్దే అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కస్సు. వాలంటరీ వ్యవస్థపై తొలి నుంచి విషం కక్కిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ తోలనాడిన చంద్రబాబు, ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు తలుపుడు తడుతున్నారంటూ నీచమైన వ్యాఖ్యలు. వాలంటీర్ల సంఘ విద్రోహ శక్తులంటూ పవన్ విద్వేష ప్రసంగాలు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామంటూ హుంకరింపులు. ఎన్నికల వేళ కుట్రపూరితంగా వాలంటీర్ల సేవలను అడ్డుకున్న వైనం. లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం. ప్రజా వ్యతిరేకతతో ఎప్పట్లాగే మళ్ళా బాబు యూటర్న్ డ్రామాలు. ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ముసలి కన్నీళ్ళు. ఈ మొత్తానికి ఇక చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ అనేది కామన్, మామూలు సామాన్య వ్యక్తి కూడా గెజ్ చేయొచ్చు. యూటర్న్ ఎట్లా తీసుకుంటాడు, ఎప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది అనేది. ఇప్పుడు నిన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థ అని దానిపైన పడి చచ్చిపోతుంది. సంఘ విద్రోహ శక్తులు అంటారు. ఇంటికి పోయి మగాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతానంటారు, వాళ్ళపైన విషం కక్కుతారు, వాళ్ళని రద్దు చేస్తామంటారు. ఇవన్నీ చేసి ఇప్పుడైంది లేదు మేము అనలేదని యూటర్న్. బీజేపీ పార్టీని 2018లో ఎట తిట్టి 2024లో యూటర్న్ తీసుకున్నావు, 2014లో పొత్తు కలిసి 2018లో యూటర్న్ తీసుకున్నావు, 2018లో బయటకు వచ్చి మళ్ళీ 2024లో యూటర్న్ తీసుకున్నావు. ఇట్లా మీ జీవితం అంతా, మీ పార్టీ జీవితం అంతా యూటర్న్ల మయం అనేది ఇలా ఏపీలో ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలో ఇప్పుడు స్పష్టంగా ఈ వాలంటరీ వ్యవస్థది ఉదాహరణ ఏంటంటే బీజేపీతో పొత్తే ఉదాహరణ. ఆయన మాట్లాడిన మాటలైంది, ఆయన చేసిన చేతలైంది, ఆయన కామెంట్లైంది, ఇవాళ మళ్ళీ పొత్తు పెట్టుకొని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అదే పనిగా గత 5 సంవత్సరాలుగా బీజేపీతో అంటకాగుతుండు, బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తుండు అని ఇదే మహానుభావులు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇదే రామోజీరావు, ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అనేక వార్తలు రాశారు. నిజంగానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చి ఉన్నప్పటికీ, ఒకవేళ ఇచ్చి ఉంటే ఈ స్థాయిలో
చంద్రబాబు నాయుడు పొగిడిన రేంజ్లో ఏ రోజు కూడా నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని జగన్మోహన్ రెడ్డి బయట బాహాటంగా పొగడలేదు. ఏ రోజు వేదికలకి వీరుడు సూర్యుడు మోడీ, అమిత్ షా వీరుడు సూర్యుడు అని ఎక్కడా పొగడలే. నువ్వు పొగిడిను, తిట్టింది నువ్వే, పొగిడింది నువ్వే. జగన్మోహన్ రెడ్డి ఆ రేంజ్లో తిట్టలేదు, ఆ రేంజ్లో పొగడలే, ఆ రేంజ్లో యూటర్న్లు తీసుకోలేదు, ఆ రేంజ్లో స్ట్రైట్ లైన్ తీసుకోలే. అంటే మీ యూటర్న్లు ఇప్పుడు దీంట్లో కూడా అదే పరిస్థితి. అదే వ్యక్తులు, అదే నోరు వాలంటరీ వ్యవస్థను తిట్టారు, సంఘ విద్రోహ శక్తులు అన్నారు, టెర్రరిస్టులు అన్నారు, రద్దు చేస్తామన్నారు. మళ్ళా లేదు వాళ్ళంత మంచోళ్ళు లేరు, వాళ్ళని మేము కాపాడుకుంటాం. ఏది నువ్వు కాపాడేది? తొలగించకపోతే దేవుడే దిక్కు. నువ్వు గిట్ట నిజంగానే తప్పిదారి అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తొలగిస్తూ వాలంటీర్లు మొత్తాన్ని తొలగించి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే పరిస్థితి నీ చేతిలో ఉంది. అంటే నీ యాటిట్యూడ్ని బట్టి అర్థమవుతుంది. యూటర్న్, జస్ట్ యూటర్న్. ఇప్పుడు అంటావు, మళ్ళీ ఎలక్షన్లో ఒకవేళ గెలిచి ఉంటే లేదు నేనెందుకన్నా అంటావు. సింపుల్ లాజిక్ అనమాట. యూటర్న్లో చంద్రబాబు కాబట్టి జనాలకి కూడా యూటర్న్ తీసుకుంటాడు. మీకన్నా ఏ సూపర్ సిక్స్లు రావు, ఏ సూపర్ సెవెన్లు రావు. ఆయన ఇచ్చిన ప్రతి హామీ మళ్ళీ యూటర్న్లో నలిగిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఆయన యూటర్న్లో జనం నలిగిపోవద్దు, జనం మోసపోవద్దు, ప్రజలు మోసపోవద్దు అని చెప్పి పదే అప్పీల్ చేస్తున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అసలు ఆయన యూటర్న్ల కథ ఏంది, ఆయన అబద్ధాల కథ ఏంది, ఆయన మోసపూరితమైన వ్యాఖ్యల కథ ఏంది అనేది ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అని చెప్పిండు. పేదలపై పంతం, పేదోళ్లపైన పంతం పెట్టిండట. ఆ పంతం నెగ్గించుకున్నట్లు ఏదో దాంట్లో విజయం సాధించినట్టు. ఏమవుతుంది? ఇప్పుడు 58 నెలలు వాళ్ళు ప్రతి నెల ఇంటికి వచ్చి ఫస్ట్ తారీఖు రోజు పెన్షన్ ఇచ్చారు వాలంటీర్లు. ఒక 2 నెలలు ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారు, తర్వాత ఇబ్బంది పెట్టరు కదా అనేది వాళ్ళు కూడా అనుకుంటున్నారట. ఇప్పుడు ఏపీలో ఏదైతే పెన్షన్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళు అనుకునేది చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా చేస్తే ఈ 2 నెలలు చేస్తారని, తర్వాత మళ్ళీ మా జగనే వస్తాడు, మాకు ఇంటికి పెన్షన్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఈ దుర్మార్గమైన వ్యక్తులు, దుర్మార్గమైన పార్టీలు, దుర్మార్గమైన మీడియా సంస్థలు ఒకవేళ ఈ 2 నెలలు మమ్మల్ని అడ్డుకుంటాం, కొంత ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తర్వాత అయితే అడ్డుకోలేరు కదా, మీరు ఆపిన ఆగవు కదా అనే పరిస్థితుల్లో పేదవాళ్ళు, ముసలోళ్ళు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళ మనసులోంచి చెప్పుకుంటారు పరిస్థితి. వాళ్ళ మనసుకి ఇంకా దగ్గరైంది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే మీరు వాలంటరీ వ్యవస్థని తీసేయాలని, వాలంటరీ వ్యవస్థ తీసేయడానికి అనేక పోరాటాలు, అనేక రాతలు, అనేక శాతాలు చేశారో వీటి వల్ల అంతో ఇంత ఇంకా ఏమన్నా కొంచెం గ్యాప్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ లబ్ధిదారులకి కనెక్టివిటీ పెరిగింది, దగ్గరైపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విలువైందనేది అలా ఆ 58 నెలల్లో చేసిన పని అయింది, ఇప్పుడు 2 నెలల్లో జరగబోయే పని అయింది. ఆయన విలువైందనేది అలా ఆ పెన్షనర్స్లో తెలిసింది ప్రత్యక్షంగా. పెన్షనర్లు ఈ 58 నెలలు అనుభవించిన సర్వీస్ ఎట్లా ఉందో, ఇప్పుడు ఈ 2 నెలలు పడుతున్న ఇబ్బంది ఏందో స్పష్టంగా తేడాని చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మీడియా స్పష్టంగా తెలియజేసింది వాళ్ళకి. 58 నెలల్లో మనం చాలా సుఖపడ్డాం, చాలా ఇబ్బంది లేకుండా నిరాటంకంగా మన ఇంటికి పెన్షన్ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ ఇట్లాంటి మీడియా సంస్థల వల్ల, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వల్ల మనం ఏదైతే ఆ పెన్షన్లు, ఆ బెనిఫిట్ని సాఫీగా పొందలేకపోతున్నాం. ఆయన సర్వీస్కి ఇప్పుడు సర్వీస్ లేని దానికి తేడా అయిందనేది స్పష్టంగా అర్థమైంది. అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఇది ఉంటుంది, ఈ 2 నెలల్లో ఏం జరుగుతుందో ఇది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయితే 58 నెలల నుంచి మనం ఎట్లయితే ఇంట్లో కూర్చొని కడుపులో చల్లగదలకుండా పెన్షన్ తీసుకున్నాం అది ఉంటుంది. ఈ రెండింటిలో ఏది కావాలి అనేది ఆప్షన్ వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఆప్షన్ నిర్ణయించుకునే అవకాశాన్ని, ఆ బేరీ చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండు. వాస్తవం అది. ఇది పంతం నెగ్గించుకున్నట్టు కాదు, పంతం నెగ్గియటం కాదు, ఆ బేరీజ్ని, ఆ తేడాన్ని చూపించిండు. చంద్రబాబు నాయుడు దయ వల్ల పాపం వాళ్ళకి ముందే తెలిసింది. ఇంకా తర్వాత ఎలక్షన్ తర్వాత తెలితే చేసేదేమీ లేదు. ముందు తెలిసింది కాబట్టి ఇబ్బంది లేకుండా వాళ్ళు సాఫీగా 99కి 100కి 100% మంది ఏదైతే పెన్షనర్లు ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని ఆదరించి ఆయన దగ్గర తీసుకునే పరిస్థితి. ఎందుకంటే తేడా తెలిసిపోయింది కదా. ఇది ఒక వార్త ఈ పెన్షన్లకు సంబంధించి. నేటి మధ్యాహ్నం నుంచి సచివాలయాల్లో పెన్షన్లు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ. 6వ తేదీ కల్లా పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య బాధితులు, మంచానికే పరిమితమైన వారికి మాత్రం ఇంటి వద్దే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ సూచించిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కలెక్టర్లతో చర్చించాకే నిర్ణయం. ఏప్రిల్ అంటే ఇప్పుడు ఈ నెల, మే అండ్ జూన్ ఈ 3 నెలలు, 58 నెలలు, ఈ 3 నెలలు ఈ ఇబ్బంది ఉంటుందట. 58 నెలల్లో ఎట్లయితే సాఫీగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పంపిణీ జరిగిందో ఈ 3 నెలల్లో ఎట్లా జరుగుతుందో అనేది ప్రజలు చూసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏప్రిల్ ఇది చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క కుటిల ప్రయత్నం, కుట్రపూరితం, మోసపూరితం వల్ల ఎట్లయితే వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాలంటరీ వ్యవస్థ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వకుండా చేసిండో అనేది ఏప్రిల్లో తెలిసింది, మే 1కు తెలిసింది. మే 13 నాడు ఈ 2 నెలలు బేరీ చేసుకొని ఓటేసే పరిస్థితి ఉంటుంది పెన్షనర్లు.
ఈ 2 నెలల్లో జరిగిన అవమానం, ఈ 2 నెలల్లో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, వీటిని చూసి 58 నెలల్లో వాళ్ళు అనుభవించిన సుఖం, వాళ్ళు అనుభవించిన సర్వీస్ని పోల్చుకొని మే 13 ఎన్నికలలో బటన్ నొక్కే పరిస్థితుంది. దాని తర్వాత జూన్, ఈ 3 నెలలు ఇబ్బంది పెడితే ఇక దాని తర్వాత పెట్టలేరు కదా అనేది ఇవాళ పెన్షనర్లు ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి ఈ నేటి నుంచి మధ్యాహ్నం నుంచి సచివాలయాల్లో పెన్షన్లు. నిన్న ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఏం రాశారో తెలుసా? నిన్నటి పేపర్లో హెడ్డింగ్ ఐటమ్గా ఖజానా ఖాళీ చేసి పెన్షన్దారులకు వెన్నుపోటు పొడిచిండి జగన్మోహన్ రెడ్డి, దాన్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తాం, అక్కడ డబ్బులు లేక పంచలేక వాలంటీర్లు మేము తొలగించడం అని చెప్తుండో అని. మరి నిన్న ఖజానా ఖాళీ అయితే ఈరోజు ఖజానా నుంచి వచ్చింది? నేటి ఇవాళ దానికి సచివాలయాల్లో పంపిణీ, ప్రత్యక్షంగా మనం పోయి చూసుకోవచ్చు, ఆడ వీడియోలు తీసుకోవచ్చు, పంపిణీ జరుగుతుంటుంది. అంటే ఎంత అబద్ధం వార్తలు, ఎంత అబద్ధం మాటలు, ఎంత మోసపూరితమైన మాటలు. ఆ మోసం కూడా తెలిసిద్దేమో, మరి ఇవాళ సోషల్ మీడియా పెరిగింది, తెలిసిద్దేమో మనం అబద్ధం ఆడుతున్నాం అనేది వాళ్ళకి తెలిస్తే మనం మరీ ఇంకా దొంగలమైతూ అనే కనీసమైన సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధం ఆడే పరిస్థితి, అబద్ధపు వార్తలు రాసే పరిస్థితి. నిన్న ఖజానా ఖాళీ అయిందన్నారు, మళ్ళీ ఇవాళ ఇదే పంపిణీ అని చెప్పి అంటున్నారు. పెన్షన్లు పంపిణీ ఆపింది మేమే, రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు. అవ్వాతాతలకు, దివ్యాంగులకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే వారు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తారని, అదే జరిగితే తాము అడ్డుకుంటామని చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు ఆయన. మొన్న తిరుపతి శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన అసలు పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్లు అనేవాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళని కాల్చిపడేయాలి అన్నాడు. ఏనేం చెప్తుండు? రాజమండ్రి సిటీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి, టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అట. ఆయన ఏం చెప్తుండే? ఆదిరెడ్డి వాసు, మేమే పెన్షన్లు వాలంటీర్లతోని పెన్షన్ల పంపిణీ చేయకుండా ఆపింది మేమే. వాళ్ళకి ఇట్లా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తే ఈ 2 నెలలు 3 నెలలు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయమంటారు కాబట్టే చెప్పినాం. ఎస్, ఇట్లా ఒప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పండి, మేమే ఆపినాం, మేము ఆపటం వల్లనే పెన్షన్ల పంపిణీ జరగట్లేదు. ఎందుకు అంటే ఎలక్షన్లో వాళ్ళు మీకు వచ్చి ఓటేయమని చెప్తారు అని చెప్పి ఆపినామని నిజాన్ని నిర్భయంగా చెప్పండి, తప్పేముంది? మిమ్మల్ని ఆదరిస్తే ఆదరిస్తారు, ఆదరించకపోతే ఆదరించపోరు. దానికోసం ఇన్ని అబద్ధాలాడి కుడితిలో పడ్డ ఎలక లెక్క ఇటు ఇటు గిలగిల కొట్టుకొని ఇవన్నీ అబద్ధాలు మళ్ళీ చెప్పడానికి మీ అభ్యర్థి స్పష్టంగా చెప్పిండు. మీ అభ్యర్థి చెప్పకముందు మీ రాతలు, మీ స్టేట్మెంట్లు చూసినా తెలుస్తుంది, మీ వీడియోలు విన్నా కానీ అర్థమైంది. దాంట్లో ఏముంది అందులో? ఇది ఒక వార్త సాక్షిలో. కూటమి నిప్పుల కొలిమి, టీడీపీ, బీజేపీ, జనసేనల్లో పొత్తు రగడ, టికెట్ల కేటాయింపుపై నిరసన సెగలు, అహర్నిశం ప్రజాహితం కోరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొత్తుగట్టిన దుష్టగ్రహ కూటమి నిప్పుల కొలిమై రగులుతుంది. మండుతున్న ఎండలకు ధీటుగా అసమ్మతి జ్వాలలతో ఎగిసిపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల ప్రకోపానికి గడగడలాడుతుంది. ఫలితంగా ఏం చేయాలో పాలుపోక టీడీపీ, బీజేపీ, జనసేన త్రయం తలలు పట్టుకుంటుంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావుపై నేతల కన్నెర్ర, అభ్యర్థి మార్పు యోచనలో టీడీపీ అధిష్టానం, అవనిగడ్డ గ్లాస్ పార్టీలో ఆగ్రహజ్వాల, మండలికి వ్యతిరేకంగా ప్రదర్శన, విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కి ఇవ్వాలని బీజేపీ శ్రేణుల నిరసన, తలలు పట్టుకుంటున్న అధిష్టానం వర్గాలు. ఎస్, ఇట్లనే ఉంటుంది. కూటమి నిప్పుల కొలిమి అంటే అది నిప్పుల కొలిమి కాకపోతే ఏమవుతుంది అంటే ఆ కూటమి కానీ ఆ కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన కార్యకర్తల అభిష్టం మేరకు, వాళ్ళ ఇష్టం మేరకు ఏర్పడలే కూటమి. చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసం, ఆయన యొక్క కేసులు మాఫీ కోసం, ఆయన యొక్క సొంత లాభాల కోసం కూటమి ఏర్పడ్డదనేది ఆ 3 పార్టీలకు సంబంధించిన కింద లెవెల్లో ఉన్న కార్యకర్తలు అనుకుంటున్న పరిస్థితి. ఇక అది కొలిమే అయింది. మరి ఇష్టం లేని కాపురం ఎన్ని రోజులు నడుస్తుంది? ఇష్టం లేని పొత్తులు ఎన్ని రోజులు నడుతాయి? ఇష్టం లేకుండా బలవంతంగా కార్యకర్తల మీద ఈ కూటమి అనే కుంపటిని పెడితే వాళ్ళు ఎన్ని రోజులు మోస్తారు? కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి తప్పనిసరిగా, ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. ఈ ఎఫెక్ట్ ఎన్నికల్లో పడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుంది. జనసేన నిలబడకాడ టీడీపీ ఓటేసే పరిస్థితి లేదు, తెలుగుదేశం పార్టీ నిలబడకాడ ఈ గాజు గ్లాసు వాళ్ళు ఓటేసే పరిస్థితి లేదు, ఈ 2 నిలబడకాడ కమలం పార్టీ ఓటేసే పరిస్థితి లేదు, కమలం పార్టీ నిలబడకాడ ఈ 2 పార్టీలు ఓటేసే పరిస్థితి లేదు. ఇది సదా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు ఇందులో. బీజేపీకి ఇష్టం లేదు, బీజేపీ నాయకులకి కేడర్కి ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులకి కేడర్కి ఇష్టం లేదు, జనసేన పార్టీ కేడర్కి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం. ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క స్వార్థంలో జనసేనను గుంజుకుంటూ జనసేన నాయకుడిని ఓన్లీ పిఠాపురానికి పరిమితం చేసిండు.
ఇది చంద్రబాబు నాయుడు యొక్క నీచమైన వ్యవహారం అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కూటమిలో నిప్పుల కొలిమే ఉంటుందో అది నిప్పు దహనమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. మొత్తానికి దహనమైనా ఆశ్చర్యం లేదు. ఇది ఒక సాక్షికి సంబంధించి వార్త. ఈనాడు చూద్దాం. ఈడ్చికొట్టిన ఈసీ, జగన్ భక్త ఉన్నతాధికారుల పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం, ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీల బదిలీలు. అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష, ప్రతిపక్షాల అణిచివేత, నిబంధనల పాత్రకు ఫలితం. వేటు పడిందట. 5 జగన్ భక్తులకి 5 ఎస్పీలట, 3 కలెక్టర్లు, ఐజీ ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయ్యగానే ఈడ్చికొట్టిందట ఈసీ, శిక్ష పడ్డదట. ఏది? అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష. ఏం జైలుకు పోయారు వాళ్ళు? ఏమన్నా శిక్ష పట్టడానికి? ట్రాన్స్ఫర్ కావటం అనేది అధికారులు ఎలక్షన్ సమయంలో, ఎన్నికల కోడ్ సమయంలో, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల మేరకు కొంతమంది అధికారులు యాదృచ్ఛికంగా సహజంగా అవుతారు, దాంట్లో డౌటే లేదు. సహజంగా ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఏ రాష్ట్రంలో అయినా ఉంటాయి. ఇదేదో పెద్ద అద్భుతం అయినట్టు, వీళ్ళని దేశపోయి ఏదో జైలు వేసినట్టు, ఏదో ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు, అట్లా జైలు వేసినట్టుగా దాన్ని శిక్ష పడదు అని రాశారు. ఏం శిక్ష పడది? మీరు ఈ శిక్షలు వేసే వాలంటీర్లని తొలగించే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆ పుండు మానుకోలేక ఇటు అటు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉచ్చు తీసుకోలేక మెడకు పడ్డది ఉచ్చు వాలంటీర్లది. ఇక మీ రాతలు ఇట్లాంటి రాసే మీరు ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఎట్లయితే కంప్లైంట్ ఇచ్చినా ఇవాళ అంటారు కదా, మళ్ళీ ఏళ్ళ గురించి ఏమైనా ఓట్లు పోతాయంటే లేదు మేము కంప్లైంట్ ఇవ్వలేదు, అది తప్పు అని అంటారు. ఇప్పుడు వాలంటీర్లు కూడా ఇట్లా చేశారు. వాలంటీర్ని తొలగించిన రోజు సంతోషంగా వార్త రాశారు. ఎట్టకేలకు వాలంటీర్ని తొలగించారని హెడ్డింగ్ పెట్టారు. విజయం సాధించిన తెలుగుదేశం అని హెడ్డింగ్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా లేదు మేము వద్దాం లేదు, వాలంటీర్లతో పంచాలన్నో, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేకనే పంచలేదని ఇప్పుడు. అట్లనే దీంట్లో కూడా మీరు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది, దాంట్లో డౌటే లేదు. వాళ్ళని శిక్షించలే, జైలుకు పంపలే, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అనేది సర్వసాధారణం. ఎన్నికల కోడ్ సమయంలో ట్రాన్స్ఫర్ బదిలీలు అనేది సర్వసాధారణం. దాంట్లో అది ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, సిఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గడిచిన ఎన్నికల్లో అంజనీ కుమార్ అని డీజీపీ ఉండే ఇక్కడ తెలంగాణలో. ఆయన ఎలక్షన్ రిజల్ట్ వస్తుంటే రేవంత్ రెడ్డిని కలిసినందుకు ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా రిమూవ్ చేసింది, తొలగించింది ఆయన ఆ విధుల్లోంచి. దాంట్లో ఏముంటుంది? ఆయన సస్పెండ్ అయినా ఇంకో పోస్టుకు పోతాడు. అది పెద్ద ఏదో విశేషమైనట్టు వీళ్ళని తొలగించారు, శిక్షలు పడ్డాయి అని రాస్తే అనుకున్నట్టే చేసింది. గ్రామ వార్డు సచివాలయాల వద్దే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం. నేటి నుంచి 6వ తేదీ వరకు అందజేత. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం వీల్చైర్పై ఉన్న వారికే ఇంటి వద్ద, మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందే సర్కారు ఉత్తర్వులు. అనుకున్నట్టే చేసిందట. ఎవరు అనుకున్నట్టు? చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమారు, రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ అనుకున్నట్టే పాపం ముసలోళ్ళని ఇబ్బంది పెడుతుందట. అదే రాసిండు పాపం. అనుకున్నట్టే చేసింది ఎలక్షన్ కమిషను. మీరందరూ అనుకున్నట్టే చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తీసిపోయి ఇవ్వాలి, వాలంటీర్లు ఉంటే 2,60,000 మంది ప్రతి నెల నేను ఎట్లా ఇస్తానో అట్లా ఇస్తారు అని చెప్తే లేదు అట్లా వద్దు అని మీరు అనుకున్నట్టే అయింది అనేది. అలా రాష్ట్రంలో ఉన్న దాదాపు లక్షల మంది ఈ ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ బెనిఫిషియర్లు ఈ వృద్ధులు, వికలాంగులు, మహిళలు వీళ్ళంతా అనుకుంటున్న పరిస్థితి. మీరు అనుకున్నట్టే జరిగిందని మీ కడుపు మంట చల్లారిందా? అవసరమైతే మేము ఈ 2 నెలలు ఇబ్బంది పడతాం, తర్వాత అయితే మీరు ఇబ్బంది పడాలి కదా. మీకు అధికారం ఓడగొట్టే కార్యక్రమం, మీకు అధికారాన్ని రాకుండా చేసే కార్యక్రమం మేము చేస్తాం. మీరు ఆ ఛాయలలో కూడా మళ్ళీ అధికారానికి దగ్గరలోకి రాకుండా మిమ్మల్ని పతనం చేసే కార్యక్రమం మేము చేస్తాం. ఎందుకంటే మా ఉసురు కొట్టుకుంటుందని వాళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి వీడియోలు బయటస్ ఇస్తున్నారు చాలాసార్లు. నేటి నుంచి 6వ తేదీ వరకు అందజేస్తాం. మరి నేటి నుంచి 6వ తేదీ వరకు ఎట్లా అందజేస్తారు? ఇదే ఈనాడు పేపర్ నేను బ్యాన్ రాయటం. ఖజానా ఖాళీ చేసింది, అందుకే పెన్షన్లకు డబ్బులు లేక జగన్ ఈ నాటకం ఆడుతున్నాడు. నిన్న ఖజానా ఖాళీ అయితే ఈరోజు ఖజానా ఎట్లా నిండింది? నేటి నుంచి 6వ తేదీ వరకు ఏ డబ్బులు పంచుతారు? రామోజీరావు డబ్బులా, చంద్రబాబు నాయుడు డబ్బులా, ఏబిఎన్ రాధాకృష్ణ డబ్బులా? మీరు ఎట్లా రాశారు వార్త? ఏ ఇన్ఫర్మేషను అనేది ఇలా జనం అడుగుతున్న పరిస్థితి, నిలదీస్తున్న పరిస్థితి. అంటే ఇదంతా అబద్ధం. మీరు తొలగించారు కాబట్టి, మీరు అనుకున్నది జరిగింది కాబట్టి ఇలా సంతోషంగా వార్త రాశారు అనేది ఒకటి తెలుస్తుంది. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. తక్షణం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. సిఎస్ సిఓతో ఫోన్లో మాట్లాడి చంద్రబాబు. ఇంటి వద్దే, ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలట. ఇచ్చింది ఎవరు ఇన్ని రోజులు? మీ 15 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క రోజైనా ఇంటికి తెసిపోయి పెన్షన్ ఇచ్చినవా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 58 నెలల కాలంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వాలంటీర్లతో తీసుకుపోయి ప్రతి పొట్లం కట్టి డబ్బులు ఇచ్చిండు. నువ్వు కొత్తగా చెప్పేది ఇంటి వద్దే ఇవ్వాలి, ఇళ్ల వద్దే ఇవ్వాలని. ఇచ్చేదాన్ని ఆపింది నువ్వు. దొంగ అని బజారం అడుగురికినట్టు ఉంది నీ కథ.
నువ్వే ఆపితి. ఈడ మీ పత్రికే రాసి అనుకున్నట్టే చేసింది, మంచిగా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసింది, వాళ్ళని తొలగించింది, మాకు సంతోషంగా ఉందని పైన రాస్తారు, కింద మళ్ళీ ఇళ్ళ వద్ద పెన్షన్లని ఇవ్వాలని నువ్వు అంటావు. ఎవడు ఇవ్వద్దు అన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే 55 నెలల నుంచి ఆయన అయితే, మరి ఇవ్వద్దు అన్నది ఎవరుగా? ఇవ్వద్దు అన్న దొంగ ఎవడు? ఇవ్వద్దు అన్న పార్టీ ఎవరు? మీరు. కాబట్టి మీరు దాని నుంచి మళ్ళీ బయటపడటానికి ఇవన్నీ కథలు నడుపుతున్నారు. ఇళ్ళ వద్ద ఇవ్వాలంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు ముసలోళ్ళు పాపం. ఈడేంద్రా నాయన అసలు ఇవ్వద్దని, వాలంటీర్లు వద్దు, మా ఇంటికి రావద్దని చెప్పి లెటర్లు రాసి కేసులు వేయించి మళ్ళీ ఇళ్ళ వద్ద ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? ఇళ్ళ వద్ద గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళు ఇస్తే ఏమంటావు? లేదు వాళ్ళు కూడా అదే పార్టీ, ఐఏఎస్లు ఐపీఎస్లకే పార్టీని అడగడుతుంది, ఇక వాళ్ళని కూడా అదే అంటావు, వాళ్ళు కూడా ఇవ్వడానికి లేదంటావు. అందుకే వాళ్ళే అక్కడ పిలిపించుకొని ఇచ్చే పరిస్థితి. మళ్ళీ నువ్వు ముసలి కన్నీరు గారుతూ ఇళ్ళ వద్ద ఇవ్వాలి. నేను సిఎస్తో మాట్లాడినా, సీఈఓతో మాట్లాడినా, ఇదే సిఎస్కి ఇదే సీఈఓకి ఎన్నికల కమిషన్కి కోర్టులకు వెళ్ళింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు, తెలుగుదేశం పార్టీ నాయకులు లెటర్లు రాశారు. మళ్ళీ నువ్వు ఇళ్ళ వద్ద ఇవ్వాలంటే అది దొంగ అన్నట్టుంది, అసలు అది అతకట్లే. ఇది ఒక వార్త. మంచి జరిగి ఉంటే ఆదరించండి. మదనపల్లి సభలో సీఎం జగన్ విపక్షాలపై ఆరోపణలకే అధిక సమయం. మంచి జరిగి ఉంటే ఆదరించండి అంటాడు, స్పష్టంగా చెప్తుండే జగన్మోహన్ రెడ్డి గారు. మంచి జరిగి ఉంటే, నేను మంచి చేసిన ఈ 58 నెలల పాటు అని అంటే మీరు నన్ను ఆదరించండి. మంచి జరగలేదు, నేను మంచి చేయలేదు అనుకుంటే ఆదరించవద్దని క్లియర్గా చెప్తున్నాడు. మంచి జరిగి ఉంటే ఆదరించండి అని చెప్పే ధైర్యం అంటే ఎంత పర్ఫెక్ట్గా మంచి చేసిన అనే ధైర్యం, విశ్వాసం ఉంటేనే చెప్పగలుగుతాడు. ప్రజల నుంచి ఆ మేరకు ఆదరణ ఉందంటేనే చెప్పగలుగుతాడు. ఇది స్పష్టంగా కనపడుతుంది. సిద్ధం సభకు వచ్చిన ఆర్టీసీ బస్సులట, దానికి సంబంధించిన జనాన్ని ఇవ్వకుండా ఆర్టీసీ బస్సుల బొమ్మలు ఇచ్చిండు. అంటే ఆర్టీసీ బస్సులు వచ్చినాయి, జనం లేరని. జనం లేరంటారు. ఒకెళ్ళి జనం ఈ సభల వల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, అనేక అవాంతరాలు కలుగుతున్నాయి అంటారు. ప్రజలే లేనప్పుడు, జనమే రానప్పుడు మీటింగ్కి ఎట్లా అవాంతరాలు కలుగుతాయి? ఉట్టి బస్సులే ఉన్నాయి ఆడ. ఉట్టి బస్సులు గ్రౌండ్లో పెడితే ఏం అవాంతరాలు జరుగుతాయి? జనం లేరని ఒక్కేళ్ళు రాస్తారు. ప్రజలకు అవాంతరాలు జరుగుతున్నాయి అంటారు. సెంటర్లలో సభలు పెట్టారంటారు. రోడ్లు బ్లాక్ అయినాయి అంటారు. రోడ్లు బ్లాక్ అయినాయి, అవాంతరాలు జరుగుతున్నాయంటే ఫుల్గా జనం వచ్చినట్టు. మరి ఇదేంది అంటే 2 రకాల వార్తలు రాస్తుంది ఈనాడు పేపరు. వైకాపాకు వంతబాడే కుట్ర చేస్తున్నారట. ఎవరు? పెన్షనర్లు. అదే వీళ్ళ బాధ. వైకాపాకు వంతబాడే కుట్ర కాదు, వంతబాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రేమ, అనురాగం వాళ్ళకి స్పష్టంగా ఉంది. వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి కొన్ని అటాచ్మెంట్తోని అది తట్టుకోలేక మీరు కుయ్యో మొయ్యో అని ఏదో చేయబోతే ఏదో అయింది. ఏదో అయితే అది బెడిసి కొట్టింది. ఆ బెడిసి కొట్టి ఇవాళ దాని నుంచి ఎట్లా బయటపడాలన్న తెలవని పరిస్థితుల్లో కింద మీద అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. కింద మీద దాన్ని ఏదో చేయాలని చూస్తాను, కానీ అది వర్కౌట్ అవ్వక ఇబ్బంది పడుతున్నాం. ఇది అనుకున్నట్టే జరిగిందట. పింఛన్దారులకు పస్తులు, సొంత వాళ్ళకే బిల్లులు. పింఛన్దారులకు పస్తులు 58 నెలల్లో అయింది, ఈ ఒక్క నెల ఎందుకు ఉంటుంది? మీరు ఆపిన దానివల్ల ఆగింది అనేది వాళ్ళు స్పష్టంగా అంటున్న పరిస్థితి. ఇది ఈనాడు సంబంధించి. ప్రజాశక్తి పేపర్ చూద్దాం. ఒక ఐజీ, 3 ఐఏఎస్లు, 5 ఎస్పీలపై ఈసీ వేటు. తక్షణమే బాధ్యతల నుండి వైదొలగాలి. 3 సభ్యుల ప్యానల్ లిస్టు పంపాలని ఆదేశం. 3 సభ్యులతోనే ప్యానల్ లిస్టు పంపాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించిందట ఎలక్షన్ కమిషన్. వీళ్ళని తొలగిస్తూ వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ. అప్పుడు ఆ 3 సభ్యులను పంపించా కూడా ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడతారు, లేదు అందులో కూడా ఉన్నారని. మరి లేనివాడు రావాలంటే వేరే దేశం నుంచి రావాలా? జగన్మోహన్ రెడ్డిని అభిమానించినోడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేనివాడు రావాలంటే వేరే దేశ వాళ్ళని వేయాలి ఎలక్షన్ డ్యూటీ అన్నట్టు వస్తుంది. మీరు చూడండి, రేపు మళ్ళీ ఇదే వస్తుంది. 3 సభ్యుల ప్యానల్ పంపగానే లేదు అందులో ఆయన ఉండు, ఈయనకి ఇది ఉంది, తోక అది ఉంది, ఈ తోక ఉందని ఏదో లింకులు పెట్టి దాన్ని చెప్పే కార్యక్రమం చేస్తారు. ఇది ఒక వార్త. పేదల భవిష్యత్తు తేల్చే ఎన్నికలివి. ఆ 3 కూటమిగా వస్తున్నారు, వారిని చిత్తు చేయండి. మదనపల్లె మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భవిష్యత్తును తేల్చే ఎన్నికలివి, కాబట్టి పేదలు భవిష్యత్తుని తెలుసుకోవాలంటే జాగ్రత్తగా ఓటేయండి. ఆ 3 కూటమిగా వస్తున్నారు, వారిని చిత్తు చేయండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన వార్త ప్రజాశక్తిలో ఒకటి ఇచ్చారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఐఏఎస్లు, ఐపీఎస్లపై ఈసీ వేటు.
ఇది ఈసీ లిస్టులో మరో 3 ఉన్నతాధికారులు కూడా ఉండట. పెన్షన్ రెడీ, నేటి నుంచి పంపిణీకి రంగం సిద్ధం. 2 కేటగిరీలో పంపిణీకి నిర్ణయం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు. 4 రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు. గ్రామ వార్డు సచివాలయాల్లోనే 1.27 లక్షల మంది ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యతలు. సచివాలయాల వద్ద ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశం. తాగునీటి వసతికి ప్రత్యేక చర్యలు. వికలాంగులకు, రోగులకు ఇంటి వద్దకే పెన్షన్లు. వృద్ధులకు, వితంతువులకు సచివాలయాల్లో అందజేత. ఈ 2 కేటగిరీలు చేశారట. వికలాంగులకు, రోగులకు, ఎవరైనా జబ్బున పడ్డోళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి పోయి ఇస్తారట. వృద్ధులకు, వితంతువులకు మాత్రం అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి రాశారు. పెన్షన్ కోసం వచ్చి వృద్ధుడు మృతి, వడదెబ్బకు అక్కడికక్కడికే కొప్పుకున్న వృద్ధుడు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క పాపం. ఆయన పాపం అన్నట్టు, ఆయన చేసిన పాపాల్లో ఇది ఒక పాపం. ఒక వృద్ధుడు చచ్చిపోయాడు వడదెబ్బ కొట్టి. వాళ్ళని వడదెబ్బ కొట్టి చచ్చిపోయేదాకా తెచ్చింది ఎవరు? వాలంటీర్లు తీసేయాలని చంద్రబాబు నాయుడు. కాబట్టి అవాతాతలపై చంద్రబాబు కుట్ర. పెన్షన్లు ఉండవు, వాలంటీర్లు ఉండరు, మనం వస్తేనే మళ్ళీ పథకాలని. అరుంధతి సినిమాలో పశుపతిలాగే చంద్రబాబు ప్రవర్తన. జిత్తుల మారి పొత్తుల ముఠాతో నా యుద్ధం. నా ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి. పొత్తులతో వస్తే మనకేం భయం. మదనపల్లెలో మేమంతా సిద్ధం. బహిరంగ సభలో సీఎం జగన్. అవ్వాతాతలపై చంద్రబాబు నాయుడు కుట్ర చేసిండు. పెన్షన్లు ఉండవు, వాలంటరీ వ్యవస్థ ఉండదు, మనం వస్తేనే మళ్ళీ పథకాలన్నంతే. అరుంధతి సినిమాలో పశుపతి లాగే చంద్రబాబు ప్రవర్తన ఉంది. జిత్తుల మారి పొత్తుల ముఠాతో నా యుద్ధము. నా ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి అని చెప్పి ఆయన చెప్పిండు. పొత్తులతో వస్తే మనకేంది భయం అని చెప్పి కూడా రాసిండు. ఇది ఒక వార్త. మొత్తానికైతే అవ్వాతాతలపై చంద్రబాబు కుట్ర చేసిండు అనేది ప్రతి అవ్వాతాతకి ఇవాళ తెలిసిపోయింది. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి వల్ల చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు వల్ల ఈ అవ్వాతాతలపైన వీళ్ళు ఏం కుట్ర చేయడానికి ప్రయత్నించారో ఆ కుట్ర ఫలితం ఏందో నిన్న ఇగో వృద్ధుడు చనిపోయిండు తెలుస్తుంది. వాళ్ళు వృద్ధులు అక్కడ పోయి వెయిట్ చేసే పరిస్థితి. వికలాంగులు, వృద్ధులు, ముసలోళ్ళు, జబ్బును పడ్డోళ్ళు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అవన్నీ ఇబ్బందులు వాళ్ళు చేసిన ఈ యొక్క కుట్టిల ప్రయత్నానికి కుట్ర ఫలితం అనమాట. అది స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఒక మంచి జరిగింది అంటే వీళ్ళ యొక్క నిజస్వరూపం ఏందనేది ఒకవేళ అధికారంలోకి వస్తారు ఇట్లా అని ముందే అది ఆ నిజస్వరూపం బయటపడదు. కాబట్టి ఇక ప్రజలు అలర్ట్ అవుతారు. ఈ వికలాంగులు, వృద్ధులు, ఈ పెన్షనర్లే కాక మిగతా ప్రజలు కూడా అలర్ట్ అవుతారు. అబ్బో వీళ్ళు ఇంత కుట్ర చేస్తారు, మళ్ళీ గబక్కనకి ఇట్లా మనం కుర్చీ ఇస్తే కథమే మన పని, మన మీద వేసి కుర్చీని కూర్చుంటారు. కాబట్టి వీళ్ళని కుర్చీ వీళ్ళకి ఇవ్వద్దు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి అని ఫిక్స్ అవుతారు జనం. అంటే వీళ్ళ యొక్క కపట నీతి, వీళ్ళ యొక్క కుట్ర, వీళ్ళ యొక్క మోసం అనేది బయటపడ్డది. ఈయన పొత్తు పెట్టుకోవడం మోసంతో పెట్టుకోండు, పొత్తు పెట్టుకున్నాడు అట్లా అక్క మళ్ళీ ఈ కుట్రలు, పెన్షన్లు రాకుండా కుట్రలు, రకరకాల కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలని బట్టబయలైనవి ఎట్లా ముందే. కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది. పెన్షన్లపై వైసీపీ రాజకీయ కుట్రాట. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ బాధ్యత. మరి నువ్వెందుకు ఏలిపెట్టినావు? అందులో పెన్షన్ల పంపిణీ బాధ్యత ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు ఏలిపెట్టినావు? ప్రభుత్వమే 58 నెలల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తుంది. నువ్వు దాంట్లో ఏలిపెట్టి, దాంట్లో లెటర్లు రాసి, దాంట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో కేసులు వేయించి లెటర్లు రాసి ఆయన ఏంది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అట. ఏ డెమోక్రసీ? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఆర్గనైజేషన్ పెట్టి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ. ఏంది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ? వృద్ధులకి, వికలాంగులకు పెన్షన్లు ఆపటం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీయా? 2,60,000 మంది సంబంధించిన వాలంటీర్లు ఉసురు తీసుకోవటం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీయా? ఎవరి కోసం ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కాదు, సిటిజన్స్ ఫర్ కమ్మాస్ అని జనాలు అనుకుంటున్నారు. ఇక మీ సంఘం, మీరు పనిచేసే పని మొత్తం కూడా సిటిజన్స్ ఫర్ చౌదరీస్, సిటిజన్స్ ఫర్ కమ్మాస్, సిటిజన్స్ ఫర్ తెలుగుదేశం పార్టీ, సిటిజన్స్ ఫర్ చంద్రబాబు నాయుడు మీరు పనిచేసేది అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు స్పష్టంగా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఆయన ముఖం చూడంగానే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. నిమ్మగడ్డ రమేష్ ముఖం చూడంగానే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. ఆయన ముఖం చూస్తే గుర్తొచ్చేది ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రిక. ఆయన ముఖం చూస్తే గుర్తొచ్చేది ఈనాడు, ఈటీవీ. కాబట్టి స్పష్టంగా ప్రజలకు అర్థమైంది మీ యొక్క కుట్ర ఏంది, మీ యొక్క ఇదేంది. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వ బాధ్యత. వైసీపీ ప్రచారాలను నమ్మొద్దు. ఎందుకు నమ్మకుండా ఎట్టుంటారు? నువ్వు చేసిన ఘనకార్యం అట్టుంది. నమ్మొద్దు, నేను తప్పు చేయలేదు. ఇప్పుడు ఎట్లుందంటే నేను తప్పు చేయలేదని ఆయన చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. వాస్తవాలు తెలుసుకుంటున్నారు వాస్తవాలు. ఎందుకంటే 55 నెలల నుంచి ఏం జరిగింది, ఇప్పుడు ఈ 2 నెలలు ఎందుకు జరుగుతుంది అనేది వాస్తవాలు ప్రతి లబ్ధిదారుడు తెలుసుకున్నాడు. మీరు చేసిన కార్యక్రమాల వల్ల
ఇక్కడ వృద్ధులు చచ్చిపోయే పరిస్థితి, వడదెబ్బ కొట్టే పరిస్థితి రకరకాలే వచ్చినాయి. ఇప్పుడు నీకు అది అంటుకుంటుంది కాబట్టి ఆ మంటలో నువ్వు గాలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నీ పార్టీ కాలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వాస్తవాలు తెలుసుకోండి. ఇది ప్రభుత్వ బాధ్యత కాబట్టి 58 నెలలు పంపిణీ చేశారు. నువ్వు దాంట్లో వెళ్ళిపెట్టి చికాకు చేసే పరిస్థితికి వచ్చినావు. జనసేనకు ఈసీ శాఖకు ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు, మరో వంక ఆ గుర్తు తమకే కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రిట్టు, నేడు హైకోర్టులో విచారణ. జనసేన పార్టీకి సంబంధించి గాజు గ్లాసు గుర్తుంది, దాన్ని ఎలక్షన్ కమిషన్ నిన్న ఫ్రీ సింబల్గా ప్రకటించింది. ఫ్రీ సింబల్ మీన్స్ ఎక్కడైతే జనసేన పోటీ చేస్తే అక్కడ ఈ సింబల్ వస్తుంది, జనసేన పోటీ చేయని దగ్గర ఇండిపెండెంట్లు కూడా ఈ సింబల్ వస్తుంది. ఇది ఒక పార్టీ గుర్తుగా రాదిగా. పార్టీ గుర్తు అయితేనేమో ఎక్కడ వాళ్ళ అభ్యర్థి లేకపోతే ఆ గుర్తు ఎవరికి రాదు. ఒక పార్టీకి సంబంధించిన గుర్తు వైఎస్ఆర్సీపీ సపోజ్ ఉందనుకో, ఫ్యాన్ గుర్తు, ఒకవేళ ఏమైనా కంటెస్ట్ చేయకపోయినా ఆ గుర్తు వేరే వాళ్ళకి కేటాయించరు. సైకిల్ గుర్తుందనుకో, వాళ్ళు కంటెస్ట్ చేయకపోయినా వేరే వాళ్ళకి కేటాయించరు. కానీ ఇక్కడికి వచ్చేటాక జనసేనకు సంబంధించిన గుర్తు వీళ్ళ పార్టీ పోటీ చేస్తే వీళ్ళకి వస్తుంది, లేదు అంటే ఫ్రీ సింబల్ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళు 21 స్థానాల్లో పోటీ చేస్తారు. మిగతా స్థానాలలో ఆ గ్లాసు గుర్తుని ఎవరైనా ఇండిపెండెంట్లకు పోటీ చేస్తే వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకునే సౌలభ్యం వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తాయి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నిలబడదో అక్కడ గాజు గ్లాసు గుర్తుంటుంది, అక్కడ జనసేన ఓట్లన్నీ దానికి పోయే పరిస్థితుంది. బీజేపీ నిలబడగాడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు పడాలి, మళ్ళీ జనసేన ఈ గాజు గ్లాసు గుర్తు పోయే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. మరి ఏం జరిగిద్దో చూడాలి. దీనిపైన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రిట్ వేసింది. ఆ గుర్తును మాకు కేటాయించాలి, తమదే గుర్తు అని చెప్పి వాళ్ళు ఒక రిట్ పిటిషన్ వేశారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం. ఇదైతే ఆంధ్రప్రభకు సంబంధించి విశాలాంధ్ర చూద్దాం. ఈసీ కొరడాట, ఆ 3 ఐఏఎస్లో 6 ఐపీఎస్లో బదిలీ వేయటని చెప్పి ఒకటి రాశారు. ఇది గాజు గ్లాసు ఫ్రీ సింబల్, ఈసీ నోటిఫికేషన్, కూటమి పార్టీల ఆందోళన. ఇది గాజు గ్లాసు గురించి మొత్తానికైతే కూటమి పార్టీలో ఒక ఆందోళన నెలకొన్నదట. ఇది విశాలాంధ్ర పేపరు రాసింది. ఇది ఈరోజు ఏపీలోని వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.